నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు ఫోర్త్ స్టేట్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా పాలకుల మోసాలు, ద్రోహాలకు వ్యతిరేకంగా ఉద్యమించే బాధ్యత ప్రజలపై ఉంది. నిద్రపోయే వారిని మాటలతో లేపవచ్చు, దొంగ నిద్రపోతున్న వారిని ముళ్ళకర్రతో పొడవాలి. సూపర్ 6 సహా అన్ని హామీల అమలు కోసం కూటమి సర్కార్ను అంకుశంతో పొడిచి అమలు చేయించుకునే కర్తవ్యం ప్రజలందరిపైన ఉంది అని సిపిఐ న్యూ డెమోక్రసీ శ్రీకాకుళం జిల్లా కమిటీ కార్యదర్శి తాండ్ర ప్రకాష్ పిలుపునిచ్చారు. న్యూ డెమోక్రసీ శ్రీకాకుళం జిల్లా కమిటీ సహాయ కార్యదర్శి వంకల మాధవరావు మాట్లాడుతూ యువగలం పేరుతో 20 లక్షల మందికి ఉద్యోగాల కల్పన, నిరుద్యోగ భృతి నెలకు 3,000 రూపాయలు ఇస్తామని హామీలు ఇచ్చారని, కానీ నేటికి ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ భృతి ఇవ్వలేదని విమర్శించారు. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నశెట్టి రాజశేఖర్ మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం సమాంతరంగా అమలు చేస్తామన్న చంద్రబాబు సంక్షేమాన్ని పక్కన పెట్టి కార్పొరేట్ల అభివృద్ధి జపం, అమరావతి తారక మంత్రంపై దృష్టి పెట్టి పాలన సాగిస్తున్నారని విమర్శించారు. తల్లికి వందనం మీరు ఎక్కడ అమలు చేశారు, ఎవరికి ఇచ్చారు, ఏమైంది? కనుక ఈ తల్లికి వందనం తక్షణమే అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆడబిడ్డ నిధి ఎందుకు మీరు అమలు చేయట్లేదు? ఆడబిడ్డలకు మీరు ఏ వాగ్దానం చేసినారో ఆ వాగ్దానాన్ని మీరు ఎందుకు అమలు చేయడం లేదు? ఎన్నికల్లో మహిళల ఓట్లను గేలమేయడానికి, ఆడబిడ్డల్ని మోసం చేయడానిక? నిజంగా మీరు ఆడబిడ్డలకి రక్షణ కొరకే మీరు ఆ నిధిని ఇస్తామన్నప్పుడు మీరు తక్షణమే ఆడబిడ్డ నిధిని కూడా అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు ఉచిత బస్సు అని చెప్పి తెలంగాణ లాగా ఇక్కడ కూడా ఉచిత బస్సుని అమలు చేస్తామన్నారు. దానికి ఒక అధ్యయన కమిటీ అన్నారు, పరిశీలిస్తున్నామన్నారు. రకరకాలుగా మీరు మాయమాటలు చెప్తున్నారు. సంవత్సరం కావస్తున్న ఉచిత బస్సు జాడలేదు. అంతేకాదు ఇవాళ రైతు భరోసా ఖరీఫ్ వెళ్ళిపోయి, రబీ వెళ్ళిపోయి, మళ్ళీ ఖరీఫ్కి రైతు సిద్ధమవుతూ ఉన్నాడు. కనుక మీరు సంవత్సరానికి 20,000 కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దాంతో కలిపి అన్నారు. అంతేకాదు మీరు ఇప్పటికే 2 టర్ములు అయినాయి, కనీసం ఇప్పుడు మళ్ళీ రాబోతుంది. కనుక మేము కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది సూపర్ 6 అమలు చేయడమే కాదు, ఈ బకాయి కూడా మీరు విడుదల చేయాలి. ప్రజలకు మాట ఇచ్చి మాట తప్పితే ఊరుకునేదే లేదు. మీరు ఎన్నికల కోసం, అంతేకాదు ప్రజలను మోసగిస్తే ప్రజలు కూడా ఖచ్చితంగా తిరగబడతారు. కనుక ఇవాళ సూపర్ 6 హామీలు మీరు ఏదైతే ఇచ్చారో ఈ 6 హామీల్ని తక్షణమే అమలు చేయాలని చెప్పి ఇవాళ సిపిఐ న్యూ డెమోక్రసీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఆందోళన చేస్తూ ఉన్న పరిస్థితుల్లో శ్రీకాకుళంలో కూడా ఇవాళ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. అంతేకాదు మీరు అన్ని రంగాల ప్రజలకి, ఇవాళ మీరు అన్ని వర్గాల ప్రజలకి మీరు సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పి మోసం చేసిన పరిస్థితి ప్రజల్లో మీ యొక్క డొల్లతనాన్ని బయట పెట్టదలుచుకున్నాం. నా పేరు వంకల మాధవరావు, సిపిఐ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి. ప్రజలారా, ప్రజలారా, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ అన్ని జిల్లా కేంద్రాల్లోనూ, వివిధ డివిజనల్ మండల కేంద్రాల్లో సైతం పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నటువంటి ధర్నా కార్యక్రమాలు, ర్యాలీల్లో భాగంగా వీరోచిత శ్రీకాకుళం పోరాట చరిత్ర గడ్డైనటువంటి ఈ శ్రీకాకుళం నేలలో కలెక్టరేట్ అంటే సాధారణంగా సోమవారం నాడు జడ్పీకి కలెక్టర్ గారు రాబోతున్న సందర్భం కాబట్టి కలెక్టరేట్ అంటే ఇక్కడ జడ్పీ ముందు న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సాగుతున్నటువంటి ఈ ధర్నా ప్రధానంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ ఈ 3 పార్టీల కూటమి ఈ రాష్ట్రంలో ఇప్పటికీ 11 నెలలు పాలన సాగిస్తున్న క్రమంలో న్యూ డెమోక్రసీ పార్టీ రూపొందించినటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఏ హామీలైతే దాదాపుగా 176 హామీలని, 176 హామీలంటే 59 విభాగాలకు సంబంధించినటువంటి, ఇది మేమే ప్రకటించింది కాదు, న్యూ డెమోక్రసీ పార్టీ ప్రకటించింది కాదు, ప్రజా సంఘాలు ప్రకటించింది కాదు, చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ప్రకటించినటువంటి 176 డిమాండ్లు మనం ఏవైతే ఈరోజు డిమాండ్లుగా కన్వర్ట్ చేశామో పోరాట సంఘాలుగా, పార్టీలుగా, అటువంటి ఆ హామీలన్నీ కూడా అమలు చేయాలనేది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సాగుతున్నటువంటి ఒక పోరాటం. ఇది
11 నెలల కాలము సాధిస్తున్న వాళ్ళకి తక్కువ కావచ్చు. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో ఇంకా 4 ఏళ్ళు ఉండొచ్చు. దాన్ని అనుభవిస్తున్న పేద ప్రజలు, అణగారిన ప్రజలు, ఆక్రందన చేస్తున్న ప్రజలు వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆక్రోశంతో ఉన్నారు. ఎందుకులో బాబు వెండి ఒక మోసకారిని గద్దెక్కించామనే ఒక ఆవేదనతో ఈరోజు మాట్లాడుతున్నారు. ప్రజలంతా కూడా ప్రశ్నిస్తున్నారు, ఎందుకు మనకు మాటించి మోసం చేశావని. నువ్వు సూపర్ 6 అన్నావు, అవన్నీ కూడా అటకెక్కించావు. దానితో పాటుగా ఏ ఒక్క హామీ కూడా వదలకుండా జగన్మోహన్ రెడ్డికి మించిన సంక్షేమ పథకాలు ప్రకటించి ఆయన్ని ముంచావు, ఫైనల్గా ప్రజల్ని ముంచావు. ఈ ముంచే విధానం అనేది నీకు అలవాటు కావచ్చు, కానీ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, మేల్కొంటారు. వాళ్ళ పోరాటాల్లో మళ్ళీ పెళ్ళు పిలుపుడు మాయ మాటలతో మరో రూపంలో మీరు వచ్చే అవకాశం బహుశా ఉండకపోవచ్చని ఈ సందర్భంగా మీకు హెచ్చరిక చేయాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు ధర్నా రూపంలో ఈరోజు నిలదీస్తున్నామంటే మొత్తం నువ్వు ఇచ్చిన హామీలను కూడా అమలు చేయాలని మీరు పిలిపిస్తూ, ఈ హామీలు కానప్పుడు ప్రజలు పెద్ద ఎత్తున కదిలి వాళ్ళు అనేక రూపాల్లో పోరాటాలను రూపొందించుకొని అంతిమంగా ఈ తాలూకా హామీల్ని అమలు చేసే వైపుగా కడల వచ్చే పోరాటం నిర్వహించాలని ఆ వైపుగా పోరాటాల్లో ప్రజలు కూడా పెద్ద ఎత్తున కదిలి రావాలని తెలియజేసుకుంటూ అవకాశం కల్పించినటువంటి పార్టీ నాయకత్వానికి అరుణోదయ సాంస్కృతిక సమైక్య రాష్ట్ర కమిటీ తరఫున ఉద్యమబంధులు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. కాంగ్రెస్ ఈరోజు ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల్ని ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఒకటి నెరవేర్చింది ఏంటంటే పెంచుతామనేటటువంటి